గణపతి ఆకారాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఎంత పెద్ద ఆకారంతో ఉన్నాడు. కానీ ఇదే గణపతి వాస్తవంగా శాస్త్రం ప్రకారం చాలా చిన్న ఆకారంతో ఉంటాడు. మనం ఇంట్లో ఏ పూజన చేసుకుంటే గణపతి విగ్రహం ప్రత్యేకం పెట్టక్కర్లేదు. ఓ తమలపాకు అక్కడ పెట్టి పురోహితులకు అప్పగిస్తే వారు పెట్టేస్తారు. దీనికోసం మళ్ళీ విగ్రహం ఎందుకండి, ఓ శిల్పి కావాలి ఏమిటని ప్రతి పురోహితుడు దేవతా విగ్రహాలకి శిల్పే. అందుకని కాస్త పసుపు తీసుకురమ్మా అంటారు, కొంచెం 2 బొట్లు కాస్త నీళ్లు పోస్తారు, ఇంత ముద్ద చేసి ఆ తమలపాకులో పెడతారు. ఆ ఆకారంలోనూ గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం, ఈ ఆకారంలోనూ గణపతిని ఆరాధిస్తూ ఉన్నాం. నిజంగా గణపతి ఆకారం ఏమిటో చెప్పాలంటే విశ్వమంతా వ్యాపించినటువంటి ఆకారం. భగవంతుడు అంటేనే విశ్వమంతా వ్యాపించాడు. విశ్వమంతా వ్యాపించాడు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంతమంది వచ్చాం ఇక్కడికి. అంచేది ఈ ఆకారంలో ఉండే విశిష్టతను ముందుగా చెప్పుకుంటాం.